ఒక్కసారి నాతోకొచ్చినట్టు. హే హలో గాయ్స్, వాట్సాప్, హౌ యు బీన్? సో వీడియోలోకి వెళ్లే ముందు నాకు యాక్చువల్లీ ఒక చిన్న డౌట్ ఉంది. అంటే ఇది నాకే జరుగుతుందా లేకపోతే మీ అందరికీ జరుగుతుందా? కమెంట్ లో చెప్పండి. అదేంటి అంటే వి ఆల్ డూ లిజన్ మ్యూజిక్, రైట్? మనందరం పాటలు వింటాము. అండ్ నా హ్యాబిట్ ఏంటంటే లైక్ ఐ స్టార్ట్ ప్లేయింగ్ మ్యూజిక్ ద వెరీ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్. అంటే లేవగానే ఫోన్ తీసి పాటలు పెట్టాలి, దాని తర్వాత ఏదైనా అలా ఉంటుంది నా డైలీ రొటీన్. రోజు అలానే ఉంటుంది. సో మోస్ట్లీ ద ఫస్ట్ 1 to 5 సాంగ్స్ మధ్యలో ఏదో ఒక సాంగ్ చాలా హార్డ్గా రిమెంబర్ అయిపోతుంది ఆ డే మొత్తం. నాకు తెలియకుండానే ఆ డే మొత్తం ఐ విల్ స్టార్ట్ హమ్మింగ్ ఇట్ వితౌట్ నోయింగ్, వితౌట్ మై నాలెడ్జ్. ఆ డే మొత్తం అంతే. మళ్ళీ ఇప్పుడు వేరే పాట రావాలి అంటే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వేరే పాట ఏదో ప్లే అయ్యి అది నా మైండ్లో స్ట్రక్ అయ్యి మళ్ళీ ఆ రోజంతా ఆ పాట హమ్ చేసుకుంటూ ఉండడం. సో దిస్ ఇస్ మై డైలీ రొటీన్. సో ఇది మీకు జరుగుతుందా లేకపోతే నా ఒక్కడికి జరుగుతుందా? లైక్ జస్ట్ కమెంట్ డౌన్ ఇఫ్ యూ ఆర్ రిలేటెడ్ విత్ దిస్. అండ్ యా, ఆమె 2 decades ముందు పుట్టాల్సిన 2000 కిడ్నీ. లైక్ ద మ్యూజిక్ ఐ లిజన్, ద మూవీస్ ఐ వాచ్, ద వే ఐ బిహేవ్, ద కుళ్ళు జోకులు ఐ క్రాక్, ఎవ్రీథింగ్ సీమ్స్ లిటిల్ నాన్ జెన్జీ అన్నమాట. ఎవరన్నా వచ్చి నువ్వు ఈ టైం గ్యాప్లో పుట్టావు కదా, యు ఆర్ ఎ జెన్జీ కిడ్ అంటే, లేదండి ఆమె జీ తెలుగు కిడ్ అని కుళ్ళు జోకులు ఇస్తూ ఉంటాను, విచ్ నెవర్ క్రాక్ యాక్చువల్లీ. కానీ మనం దాన్ని సుతతో కొట్టి మరీ పగలగొడతాం, అట్లుంటుంది మనతో. సో ఈరోజు ఐఎమ్ నాట్ టెలింగ్ యూ అబౌట్ ఎనీ. దాన్ని చూసారా? యా, దట్స్ అ క్యాట్, కికీ. వన్ ఆఫ్ అవర్ రూమ్మేట్ ఓన్స్ ఇట్. Actually, he adopted it. He's a nice guy, basically. Look at that sweetie guy. Yeah, I don't know whether you can see him or not. A little bent. Kiki, what are you doing? So, cats ki, dogs ki major difference ఏంటంటే బొంగు కూడా పట్టించుకోవి మనల్ని. డాగ్స్ అట్లీస్ట్ పిలిస్తే చూస్తాయి. క్యాట్స్ దట్స్ హౌ దే బిహేవ్. నువ్వు ఏమన్నా చేసుకోరా భయ్, కనీసం నీ దిక్కు చూడను అన్న స్టేజ్లో ఉంటాయి. దే ఆర్ క్యూట్ ఎనీవే. సో ఈరోజు ఐఎమ్ నాట్ టెలింగ్ యూ అబౌట్ ఎనీ ఆఫ్ మై ప్రోగ్రెషన్, ఎనీ ఆఫ్ మై వెయిట్ లాస్ నెంబర్స్, ఎనీ ఆఫ్ మై డైట్ షిట్. యాక్చువల్లీ నాకు బోర్ కొడుతుంది ప్రతి వీడియోలో అదే చెప్పి. సో ఈరోజు కొంచెం ఆఫ్ ద గ్రిడ్ వెళ్దాం. లెట్ ఇట్ బి లిటిల్ క్యాజువల్. ఇంకొంచెం క్లారిటీగా చెప్పాలంటే సోది చెప్పుకుందాం. గాట్ ఇట్? సో వెల్కమ్ టు సిట్ ఫ్యూస్డ్, క్లియర్ అండ్ కన్ఫ్యూజ్డ్. సో యాక్చువల్లీ దీని గురించి చెప్పాలి. ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను, ఈ రోజే వచ్చింది, ఈ రోజు మధ్యాహ్నం. దిస్ ఇస్ మెజరింగ్ కప్ బేసికలీ విచ్ హ్యాస్ మెనీ సైడ్స్. సో యూ కెన్ సీ దీస్ డైమెన్షన్స్, రైట్? This is 80 ml, this is 60 ml, you have 5 ml, 2.5, 1.2, 120 ml, 30 ml. సో అమెజాన్లో చూసాను, బాగుంది అనుకున్నాను. ఐ థింక్ ఇట్స్ 200 or 300 something. And this is nice and this is accurate. When measured my oil and water, they're accurate. సో మీకు ఎవరైనా కావాలంటే కమెంట్ పెట్టండి, లింక్ పెడతాను, లేదా పోయి అమెజాన్లో కొట్టండి, వస్తుంది. యూజువలీ యూ షుడ్ హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఇన్ యువర్ కిచెన్. మేక్ షూర్ యూ బై దిస్. కెన్ యూ హియర్ దట్ సౌండ్? ఇట్స్ రైనింగ్. మార్చ్లో సాయంత్రం పూట వర్షాలు పడుతున్నాయి. ఎండలు కదా కొట్టాలి, ఏటో మధ్యాహ్నం మాత్రం ఎండలు దంచేస్తున్నాయి, ఈవినింగే ఇలా వర్షాలు పడుతున్నాయి. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ, కొంచెం కూల్ అవుతుంది క్లైమేట్. ఇట్స్ నైస్ టు వాచ్ ఫ్రమ్ ఎ విండో. అండ్ దిస్ ఈస్ వేర్ ఐ లిసన్ టు మ్యూజిక్ మోర్. ఐ హ్యావ్ లిటిల్ ప్లేలిస్ట్స్ లైక్ డ్రౌజీగా ఉండే ఒక ప్లేలిస్ట్, పడుకోవడానికి ఒక ప్లేలిస్ట్, హైపర్ యాక్టివ్గా ఉండడానికి ఒక ప్లేలిస్ట్, నిద్ర వస్తే ఆపుకోవడానికి ఒక ప్లేలిస్ట్, ఇలా అప్పటిదప్పుడు క్రియేట్ చేసుకున్న ప్లేలిస్ట్ 50-60 ఉంటాయి నా స్పాటిఫైలో. ఐ డోంట్ నో వై ఐ క్రియేట్ దెమ్. వీడేంటి ఇంత సోలు చెప్తున్నాడు అనుకుంటున్నారా? ఈ వీడియో మెయిన్ ఎజెండా ఈజ్ నాట్ కంటెంట్ బట్ కన్సిస్టెంట్గా వీడియోలు పెట్టాలి అన్నదే మెయిన్ గోల్. కాబట్టి ఈ వీడియో తీస్తున్నాను. అండ్ యాక్చువల్లీ బయట వర్షం పడుతుంది, కొంచెం వైబ్ అవ్వాలి. ఈ వీడియో కిందే మళ్ళీ వచ్చే వీడియోలో మాట్లాడుకుందాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.